శాంతి. ఈరోజుటి మురళిలో బాబా పిల్లలందరికీ ఈ పాత ప్రపంచంతో వైరాగ్యాన్ని కలిగించారు. ఇదంతా శ్మశానంగా మారేతుంది, దీన్ని అసలు మీరు గుర్తు చేయకూడదు. మీ బుద్ధియోగం కొత్త దానితో జోడించాలి. మీరిప్పుడు ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. దేవతల కన్నా కూడా ఉత్తమంగా ఆ నశాలో ఉండాలి అన్నారు. అలాగే బాబా ఈ ఈశ్వరీయ పరివారం ఎంత ఉన్నతమైనదో తెలియజేశారు. దైవీ పరివారం కన్నా ఈశ్వరీయ పరివారం చాలా గొప్పది అని. మరి అలాంటి ఉన్నతమైన పరివారం యొక్క సభ్యుడిగా మనమందరం ఆత్మిక నశాలో కూర్చొని ఈ మురళిని విందాము. 1 ఏప్రిల్ మురళి ఇది. मीठे बच्चे, तुम्हारा यह जीवन देवताओं से भी उत्तम है, क्योंकि तुम अभी रचयिता और रचना को यथार्थ जानकर आस्तिक बने हो. మధురమైన పిల్లలు, మీ యొక్క ఈ జీవితం దేవతల కన్నా ఉత్తమమైనది. ఎందుకంటే మీరిప్పుడు రచయిత మరియు రచన యొక్క యథార్థమైన రహస్యాన్ని తెలుసుకొని ఆస్తికులుగా అయ్యారు. మధురమైన పిల్లలు, మీ జీవితము దేవతల కన్నా ఉత్తమమైనది. ఎందుకంటే మీరిప్పుడు రచయిత రచనను యథార్థంగా తెలుసుకొని ఆస్తికులుగా అయ్యారు. బాబా అంటారు, ఎవరైతే భగవంతుడిచ్చే ఆస్తికి వారసులుగా ఉంటారో వారి ఆస్తికులు. ఎవరైతే తన పరిచయము, పరమాత్మ తండ్రి పరిచయం, సృష్టి పరిచయం అంటే అన్నిటి అస్తిత్వాన్ని తెలుసుకున్నారో వారి ఆస్తికులు అంటారు. మరి బాబా మనకు అన్నింటి పరిచయం ఇచ్చారు కదా, అందుకని బాబా మీరు ఆస్తికులుగా అయ్యారు అంటున్నారు. ప్రశ్న, संगम युगी ईश्वरीय परिवार की विशेषता क्या है जो सारी कल्प में नहीं होगी? సంగమయుగి ఈశ్వరీయ పరివారంలోని విశేషత ఏమిటి? ఇది మొత్తం కల్పంలో ఇంకెక్కడ ఉండదు. జవాబు, इसी समय स्वयं ईश्वर बाप बनकर तुम बच्चों को संभालते हैं. ఈ సమయంలోనే స్వయం ఈశ్వరుడు తండ్రిగా అయి పిల్లలైన మిమ్మల్ని సంభాలిస్తారు. టీచర్ బన్కర్ పడాతే హే, టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. और सद्गुरु बनकर तुम्हें गुलगुल बनाकर साथ ले जाते हैं. అలాగే సద్గురువుగా అయి మనల్ని పూల సమానంగా తయారు చేసి తన వెంట తీసుకెళ్తారు. सतयुग में दैवी परिवार होगा, लेकिन ऐसा ईश्वरीय परिवार नहीं हो सकता. సత్యయుగంలో దైవీ పరివారం ఉంటుంది, కానీ ఇలాంటి ఈశ్వరీయ పరివారం మాత్రం ఉండదు. तुम बच्चे अभी बेहद के सन्यासी भी हो, రాజయోగి भी हो. మీరు పిల్లలు ఇప్పుడు అనంతమైన సన్యాసిగాను ఉన్నారు, రాజయోగిగాను ఉన్నారు. రాజ్యం కోసం చదువుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఈశ్వరుడు మనకి తండ్రి, టీచర్, సద్గురు రూపంలో పాలన చేస్తూ ఉన్నారు. మరి సత్యుగంలోని పరివారంలో ఈశ్వరుడు ఉంటారా? ఈశ్వరుడు తల్లి తండ్రిగా అయి, టీచర్గా అయి, గురువుగా అయి శిక్షణలు ఇవ్వడం ఇది ఉంటుందా? ఉండదు. అందుకే ఈ ఈశ్వరీయ పరివారము చాలా విశేషమైనది అంటున్న. దేవతలకు కూడా లేని భాగ్యం మనకి కలిగింది. ఇక్కడ మనము అనంతమైన సన్యాసిగాను ఉన్నాం, రాజయోగిగాను ఉన్నాం. అంటే ఒకవైపు ఋషి లక్షణాలు ఉన్నాయి, మనలో రాజు లక్షణాలు కూడా ఉన్నాయి. రాజయోగిగా అయి కర్మేంద్రియాలకు యజమానిగా స్వరాజ్యాధికారిగా ఈ రాజ్యం చేస్తూ ఉన్నాం. మరోవైపు అనంతమైనటువంటి వైరాగ్యంతో బేహద్ సన్యాసిగా అయి ఈ ప్రపంచంలోనే ఉంటూ అన్నిటికీ అతీతంగా జీవిస్తూ ఉన్నాం. అలాగే రాజ్యం కోసం చదువుకుంటూ ఉన్నాం.
ఇవన్నీ చాలా సంతోషపడుతూ గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయాలు. ఓం శాంతి. యా స్కూల్ వ పాఠశాల హే. ఇది స్కూల్ మరియు పాఠశాల. అంటే స్కూల్ అన్నా పాఠశాల అన్నా ఒక్కటే. కిస్కి పాఠశాల హే? ఎవరి పాఠశాల ఇది? ఆత్మల పాఠశాల. ये तो जरूर है ఆత్మ శరీర్ బిగర్ కుచ్ సున్ నహీ సక్తి. ఇదైతే మీకు బాగా అర్థమైంది. ఆత్మ శరీరం లేకుండా ఏది వినదు, అంటే వినజాలదు. వినడానికి శరీరం కావాలి. జబ్ కహా జాతా హై ఆత్మాओं की पाठशाला तो समझना चाहिए ఆత్మ శరీర్ బిగర్ तो समझ नहीं सकती. ఆత్మల పాఠశాల అని అన్నప్పుడు ఆత్మ మాత్రమే వచ్చి చదువుకుంటుందా అంటే కాదు. శరీరం లేకుండా ఆత్మ మాత్రం చదువుకోలేదు కదా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఫిర్ कहना पड़ता है జీవాత్మ. అందుకే ఏమనాలి? జీవాత్మల పాఠశాల. జీవాత్మనే చదువుకుంటుంది. अभी जीवात्माओं की पाठशाला तो सभी है, इसीलिए कहा जाता है ये है आत्माओं की पाठशाला. మరి మిగతా పాఠశాలలకి దీనికి ఏంటి ప్రత్యేకత? దీన్ని కూడా జీవాత్మల పాఠశాల అని అన్నప్పుడు అన్నీ అలాంటివే కదా. మనం చదువుకున్న లౌకిక స్కూల్స్ కూడా జీవాత్మల పాఠశాలలే కదా. మరి పరమాత్ముడు స్వయంగా వచ్చి ఆత్మ ఉన్నతి కోసం చదివిస్తున్నటువంటి ఈ పాఠశాలను ఆత్మల పాఠశాల అనడమే బాగుంటుంది అంటున్నారు. अभी जीव आत्माओं की पाठशाला तो सभी है. यहाँ परम पिता परमात्मा आकर पढ़ाते हैं. वह है जिस्मानी पढ़ाई, यह है रूहानी पढ़ाई. ఇక్కడ పరంపిత పరమాత్మ స్వయంగా వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఆ స్కూల్స్ అయితే దైహిక చదువులు చదివిస్తాయి, ఇక్కడ ఆత్మిక చదువు చదివిస్తారు. అనంతమైన తండ్రే చదివిస్తారు. మరి ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ అనడం బాగుంటుంది. భగవాను వాచ్ హేనా, ఏ భక్తి మార్గ్ నహీ హే, ఏ పడాయి హే. భగవాను వాచ్ ఇది భక్తి మార్గం కాదు, ఇది జ్ఞాన మార్గం, ఇది చదువు. జ్ఞానాన్ని మనము ధారణ చేస్తున్నాం. స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది కదా. భక్తి మందిర్ టికానో ఆది మే హోతీ హే. భక్తి అనేది మందిరాల్లో, మసీదుల్లో, ఇంకెక్కడైనా అలా దైవ స్థలాలు ప్రత్యేకంగా ఉన్న వాటి చోట భక్తి నడుస్తుంది. కానీ ఇదైతే జ్ఞానం. జ్ఞానాన్ని భగవంతుడే స్వయంగా వినిపిస్తున్నారు, వారే చదివిస్తున్నారు. అందుకే భగవాను వాచ అన్నాం. ఇంకే పాఠశాలలో కూడా భగవాను వాచ ఉండదు. ఈ ఒక్క స్థానంలోనే భగవంతుడు స్వయంగా వచ్చి బ్రహ్మముఖారవిందం ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అందుకని ఇక్కడ భగవాను వాచ అంటాం. ఊంచితే ఊంచి భగవాన్ కో హీ జ్ఞాన్ సాగర్ కహా జాతా హై. ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి జ్ఞాన సాగరుడు అని అంటారు. వారే జ్ఞానం ఇస్తారు, మిగతా అందరూ భక్తి నేర్పించగలుగుతారు. భక్తి కొరకైతే బాబా అర్థం చేయించారు. మీరు ఎంతో కాలంగా అది చేస్తూ ఉన్నారు, కానీ దానితో సద్గతిని పొందరు. సర్వుల సద్గతి దాత ఒక్క పరమాత్ముడే. వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మ సున్తి హే శరీర్ ద్వారా, और कोई नॉलेज आदि में भगवान वाच है ही नहीं. ఆత్మ వింటూ ఉంది శరీరం ద్వారా. ఇంకెవరిలోనైతే ఈ నాలెడ్జ్ లేదు కదా అంటున్నారు. భగవాను వాచ అనేది ఇంకెక్కడా లేదు. భారత్ హీ హే జహా శివ్ జయంతి భీ మనాయి జాతీ హే. భారతదేశంలోనే శివ జయంతి కూడా జరపటం జరుగుతుంది. భగవాన్ తో నిరాకార్ హే, ఫిర్ శివ్ జయంతి कैसे మనాతే హే. భగవంతుడైతే నిరాకారుడు కదా, మరి శివ జయంతి ఎలా జరుపుతారు? జయంతి తో తబ్ హోతీ హే జబ్ శరీర్ మే ప్రవేశ్ కర్తే హే. మరి జన్మించాలి అంటే శరీరంలో ప్రవేశించాలి. కానీ బాబా అంటారు, నేను గర్భంలో ప్రవేశించను. మిగతా అందరు ఆత్మలైతే గర్భంలో ప్రవేశిస్తారు. 84 జనం లేతే హే, సబ్సే జాస్తి జనం ఏ లక్ష్మీ నారాయణ లేతే హే.
అందరికంటే అధికంగా జన్మలు తీసుకునేది లక్ష్మీనారాయణలు. 84 జన్म లేకర్ ఫిర్ సావ్రా గావడే కా చోరా బంతి హే. 84 జన్మలు తీసుకొని నల్లగా పల్లెటూరు పిల్లవాళ్ళుగా అవుతారు. లక్ష్మీనారాయణ కహో या राधे कृष्ण कहो, రాధే కృష్ణ హే బచ్పన్ కే. మీరు లక్ష్మీనారాయణలనండి, రాధాకృష్ణులనండి. రాధాకృష్ణులు బాల్యంలో పిలువబడతారు. లక్ష్మీనారాయణలు అనేది యుక్త వయసు వచ్చిన తర్వాత స్వయంవరం అనంతరం లభించే పేర్లు. ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో అప్పుడు స్వర్గంలోనే తీసుకుంటారు. దాన్ని వైకుంఠం అంటారు. మొదటి నంబర్ జన్మ వీరిదే. 84 జన్మలు తీసుకుంటారు. శ్యామ్ और సుందర్, సుందర్ సో ఫిర్ శ్యామ్. శ్యామ్ నుండి సుందర్గా, సుందర్ నుండి మళ్ళీ శ్యామ్గా అవుతారు. श्री कृष्ण सबको प्यारा लगता है. श्री कृष्ण का जन्म तो होता ही है नई दुनिया में. శ్రీకృష్ణుడైతే అందరికీ చాలా ప్రియంగా అనిపిస్తారు. శ్రీకృష్ణుడు ఉన్నదే అంత సుందరమైన వాడు. మరి అందరికీ ప్రియంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారు కొత్త ప్రపంచంలో నెంబర్ 1 ప్రిన్స్. తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ పాత ప్రపంచానికి చేరుకుంటారు. ఇంక ఈ పాత ప్రపంచంలో అంతిమ జన్మలో కృష్ణుడైనా ఎవరైనా సరే ప్రతి ఆత్మ శ్యామ్గా అవుతుంది. ఏ ఖేల్ హీ ఐసా హై. ఆటనే అలా ఉంది. ప్రతి ఆత్మ అంతిమంలో తమో ప్రధానంగా మారుతుంది. భారత్ పహలే సతో ప్రధాన్ సుందర్ థా, అబ్ కాలా హో గయా హై. భారతదేశం మొట్టమొదట సతో ప్రధానంగా సుందరంగా ఉండేది, ఇప్పుడు నల్లగా అయిపోయింది. బాప్ कहते हैं इतनी सब आत्माएं मेरे बच्चे हैं. బాబా చెప్తున్నారు, ఇంతమంది ఆత్మలు నా పిల్లలుగా ఉన్నారు. అభి సబ్ కాంచితా పర్ बैठकर जलकर काले हो गए हैं. ఇప్పుడు అందరూ కామచితి పైన కూర్చొని నల్లగా మారిపోయారు, పూర్తిగా కాలిపోతూ ఉన్నారు. మే ఆకర్ సబ్కో వాపస్ లే జాతా హూ. నేను వచ్చి అందరినీ తిరిగి తీసుకొని వెళ్తాను. ఏ సృష్టి కా చక్ర హీ ఐసా హై. ఈ సృష్టి చక్రమే అలాగుంది అంటున్నారు. ఫూలోं का बगीचा फिर वह कांटों का जंगल बन जाता है. ముందేమో పూల తోటగా ఉంటుంది, తర్వాత అది ముళ్ళ అడవిగా మారిపోతుంది. बाप समझाते हैं तुम बच्चे कितने सुंदर विश्व के मालिक थे, अब फिर बन रहे हो. మీరే చూసుకోండి ఎంత సుందరంగా ఉన్నారు. మందిరాల్లో మీ రూపాలను ఎంత అందంగా చూపించారు. చిత్రాలలో కానీ ఫొటోస్లో కానీ ఎంత సుందరమైన రూపాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నారు? కొంచెం కూడా మ్యాచింగ్ లేదు. కొంచెం కూడా లక్షణాలు, గుణాలు, ఫేస్ ఫీచర్స్ ఏమీ కలవట్లేదు. మరి బాబా ఎంత సుందరంగా తయారు చేస్తున్నారు అంటే, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం విశ్వానికి యజమానిగా అంటే సుందరమైన పుష్పాలుగా పూల తోటలో ఉన్నాం. ఇప్పుడు ముళ్ళ అడవిగా మారినట్లే కదా ఇది. అందుకే బాబా అన్నారు మళ్ళీ అలా తయారవ్వాలి. ఏ లక్ష్మీనారాయణ విశ్వకి మాలిక్తే. లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానిగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని ఇలా తయారయ్యారు. అంటే బాబా ఆత్మలకిప్పుడు చదివిస్తూ ఉన్నారు. మీకు తెలుసు సత్యయుగంలో అపారమైన సుఖాలు ఉంటాయి. అక్కడ తండ్రిని జ్ఞాపకం చేసే అవసరమే ఉండదు. అసలు బాబాని జ్ఞాపకం చేసే అవసరం ఫీలే అవ్వలేదు మనం. అందుకే పూర్తి సుఖాలలో లీనమైపోయి ఉన్నాం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి నచ్చిన ఆట బొమ్మ కానీ నచ్చినటువంటిది ఏదైనా దొరికితే ఇంకా తల్లి తండ్రిని మరచిపోయి పూర్తిగా లీనమైపోయి ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా గాయం తగిలింది, ఎక్కడైనా దెబ్బ ఆకలేసింది అంటే అప్పుడు అమ్మ అని దగ్గరకు వస్తారు. అప్పటి వరకు వాళ్ళు దాంట్లోనే లీనమైపోయి ఉంటారు. మనమందరం కూడా సత్యత్రేతాయుగాల సుఖాలలో అలా లీనమైపోయి అదే మజాలో ఉంటూ బాబాని జ్ఞాపకం చేయలేదు.
మళ్ళీ దుఃఖం కలగగానే వెంటనే బాబాని గుర్తు చేశాం, పిలిచాము, రమ్మన్నాము. వారి గురించి రకరకాల శాస్త్రాలు, వేదాలు అన్నీ రాస్తూ వారి బోధించినటువంటి విషయాలు అంటూ అందరికీ చెప్తూ వచ్చాం. అందుకే అన్నారు కదా, దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరు స్మరించరు అని. ఇతనే సబ్కా సిమరన్ నహీ కర్నా హై, భక్తి మే కితనా సిమరన్ కర్తే హై. మరి ఇంతమందిని స్మరించే విషయం లేదు అంటున్నారు. చూడండి, భక్తిలో ఎంతమందిని స్మరిస్తూ ఉంటారో. తెలియదు, పరిచయమే లేదు, కానీ స్మరిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చారు, వారు ఎవరు, ఈ విషయాలే తెలియదు. శ్రీకృష్ణుడు మరియు శ్రీనారాయణుని యొక్క భేదాన్ని గురించి కూడా తెలుసుకోరు. శివబాబా అయితే ఉన్నతోన్నతమైన వారు, ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు, ఆ తర్వాత మిగతా దేవతలు. మరి బ్రహ్మ, విష్ణు, శంకరులని కూడా దేవతలు అంటారు. లోక్ తో సభీకో భగవాన్ కేతే రేతే హే, లోకంలో అందరూ భగవంతుడే అని చెప్తూ ఉంటారు, సర్వవ్యాపి అంటారు. బాబా చెప్తున్నారు, సర్వవ్యాపిగా ఉన్నదైతే మాయ, 5 వికారాలు. ఎక్కడ చూసినా చిన్న పిల్లల్లో అయినా, పెద్దవారిలో అయినా, యువకుల్లో అయినా, వృద్ధుల్లో అయినా, అందరిలో అంతటా కనిపిస్తున్నది మాయ, 5 వికారాలు. అవి లేని మనిషే కనబడట్లేదు. అలా ఏదో ఒక రూపంలో సూక్ష్మంగా అయిన వాటి అంశ, మాయ యొక్క అంశనైనా ఉంది. సత్యుగంలో అయితే వికారాలు ఉండనే ఉండవు. ముక్తిధామంలో ఆత్మలందరూ పవిత్రంగా ఉంటారు. అది పరంధామం. పరమాత్మని చెంత ఉండే ఆత్మలు పవిత్రంగానే ఉంటాయి. అపవిత్రత విషయమే లేదక్కడ. మరి రచయితైన తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. ఆది మధ్యాంతాల రహస్యాలని అర్థం చేయిస్తున్నారు. దీంతో మీరు ఆస్తికులుగా అయ్యారు. భగవంతుని ఆదిమధ్యాంతం, ఆత్మ యొక్క ఆదిమధ్యాంతం, సృష్టి యొక్క ఆదిమధ్యాంతం, ఇలా అన్నిటి అస్తిత్వాన్ని తెలుసుకోవడంతో మనం ఆస్తికులుగా అయ్యాం. మీరు ఒక్కసారి మాత్రమే ఆస్తికులుగా అవుతారు. ఇప్పటి మీ జీవితము దేవతల కన్నా ఉత్తమమైనటువంటిది. గాయనం ఉంది కదా, మానవ జీవితం చాలా దుర్లభం అంటారు. అసలు మనిషిగా పుట్టడమే చాలా అరుదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ లభిస్తుంది అని గొప్పగా వర్ణిస్తారు. మరి చాలా పుణ్యం చేసుకొని మనిషిగా పుడితే సుఖపడాలి కదా. ఎంతమంది సుఖంగా ఉన్నారు? మరి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని రకాల విఘ్నాలని మనిషి ఎదుర్కొంటున్నాడు. అంటే చాలా పుణ్యం చేసి అతి దుర్లభము అని పొందిన ఈ జన్మలో ఇన్ని కష్టాలా మరి? అందుకే బాబా చెప్తున్నారు, మనుష్య జీవితం ఏమీ దుర్లభం కాదు. కానీ మనుష్య జీవితంలో కూడా భగవంతుని పరిచయాన్ని తెలుసుకొని, తన ఆత్మ యొక్క పరిచయాన్ని కూడా తెలుసుకొని, వజ్ర సమానంగా జీవితాన్ని తయారు చేసుకునే ఈ జన్మ, ఇది అతి దుర్లభం. ఇది అందరికీ లభించదు. ఈ వజ్రతుల్యమైనటువంటి సంగమయుగం యొక్క జన్మ. ఇక్కడ మీరు ఈశ్వరుని సంతానంగా అవుతారు. అదేమో దైవీ సంతానం. ఇక్కడ మీరేమంటారు? మేము భగవంతుని పిల్లలం, డైరెక్ట్ భగవంతునికి పిల్లలము అని నశ ఉంటుంది. ఈశ్వరీయ సంతానం, ఈశ్వరుడే మాకు తండ్రి, ఈశ్వరుడే మాకు టీచర్, వారే చదివిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు జ్ఞాన సాగరుడు, రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మరి ఈ జ్ఞానము ఒక్కసారి మాత్రమే పురుషోత్తమ సంగమ యుగంలో లభిస్తుంది. ఇది ఉత్తమోత్తమ పురుషులుగా తయారు చేసే యుగం. దీని గురించి ప్రపంచానికి తెలియదు. అందరూ కుంభకర్ణుని యొక్క అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. మొత్తం అంతా వినాశనం రెడీగా ఉంది, కళ్ళ ఎదురుగానే ఉంది అంటున్నారు. అందుకే ఇప్పుడు ఇంకా పిల్లలు దేనితోనూ సంబంధాన్ని పెట్టుకోకూడదు.
कहते हैं अंत काल जो स्त्री सिमरे अंत समय में शिव बाबा को सिमरेंगे तो नारायण योनि में आएंगे అంటారు. అంత్యకాలంలో స్త్రీని స్మరించినటువంటి వారు వేషయోనిలో వస్తారు అని. అలా ఒక్కొక్కరిని స్మరిస్తే ఒక్కొక్క యోనిలో జన్మ తీసుకుంటారు అని వర్ణన చేశారు. బాబా అంటున్నారు, మీరు అంతిమ కాలంలో శివబాబా స్మృతిలో శరీరాన్ని విడిచిపెడితే నారాయణ యోనిలో వస్తారు. శివుణ్ణి స్మరిస్తే నారాయణుని వంశంలో మీరు జన్మ తీసుకుంటారు. ఈ మెట్ల చిత్రం చాలా బాగుంది అంటున్నారు. దాంట్లో రాసి ఉండాలి, మేమే దేవతలుగా, మేమే క్షత్రియులుగా, మేమే వైశ్యులుగా, మేమే శూద్రులుగా, మేమే బ్రాహ్మణులుగా, మళ్ళీ మేమే దేవతలుగా అవుతాము అని. మొత్తం ఇలా అన్ని వర్ణాల గురించి మీరు హంసో సోహం యొక్క మంత్రాన్ని కరెక్ట్గా రాయాలి అంటున్నారు. ఈ సమయంలో అయితే రావణ రాజ్యం ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని అందరూ మరచిపోయారు. మిగతా ధర్మాల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రపంచమంతా లంక. అంతేకాని బంగారంతో తయారు చేయబడినటువంటి లంక అంటూ ఏమీ ఉండదు. బాబా చెప్తున్నారు, మీరు మీకన్నా ఎక్కువగా నన్ను నిందిస్తూ వచ్చారు, గ్లాని చేస్తూ వచ్చారు. అంటే మీ యొక్క దేవతా రూపాలలో కొంతమంది దేవతలకు నింద గ్లాని జరిగింది. కానీ దానితో పోలిస్తే నాకు జరిగిన నింద గ్లాని చాలా ఎక్కువ అంటున్నారు బాబా. మీకన్నా ఎక్కువగా నాకు జరిగింది కదా. మరి మీకోసమైతే మీరు 84 లక్షల జీవయోనుల జన్మలని చెప్పుకున్నారు. కానీ నా విషయంలో అయితే కణకణంలో ఉన్నావు అని చెప్పారు అంటున్నారు. మరి ఇలాంటి అపకారీల పైన కూడా, అంటే ఎవరైతే నన్ను బాగా గ్లాని చేశారో, నిందించారో, అటువంటి అపకారం చేసిన వారిపైన కూడా నేను ఉపకారమే చేస్తాను అంటున్నారు. బాబా చెప్తున్నారు, మీ దోషమేమీ లేదు, ఇదంతా డ్రామా ఆట. సత్యయుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు ఈ ఆట నడుస్తుంది. ఇది ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది, రిపీట్ అవుతుంది, రొటేట్ అవుతుంది చక్రం. ఇది బాబా తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలుగా ఉన్నారు. తుమ్ బ్రాహ్మణ్ హో ఈశ్వరీయ సంతాన్. మీరు బ్రాహ్మణులు, ఈశ్వరుని సంతానంగా ఉన్నారు. మీరు ఈశ్వరుని ఫ్యామిలీ మెంబర్స్, ఈశ్వరుని కుటుంబం, ఈశ్వరుని పరివారంలో మీరు కూర్చున్నారు. సత్యుగంలో అయితే దైవీ పరివారం ఉంటుంది. ఈ ఈశ్వరీయ పరివారంలో బాబా స్వయంగా మిమ్మల్ని సంభాలన చేస్తూ ఉన్నారు. బాబాయే చదివిస్తున్నారు. చూడండి, తల్లి తండ్రి పిల్లలని పక్కన కూర్చోబెట్టి కూడా చదివించే రోజులు పోయాయి. ట్యూషన్లు ఎక్కడికైనా పంపిస్తారు. కానీ ఇక్కడ స్వయం భగవంతుడు మనకి తల్లిగా, తండ్రిగా, మనకి టీచరై చదివించడం, గురువై శిక్షణ ఇవ్వటం, వరం ఇవ్వటం, సద్గతి మార్గాన్ని చూపించటం అన్నీ చేస్తున్నారు. మరి ఇలాంటి భాగ్యం ఎవరికైనా ఉందా? ఇంకెవ్వరికీ లేదు. పూల సమానంగా తయారు చేసి బాబా తన వెంట తీసుకెళ్తున్నారు. మీరు చదువుకుంటున్నారు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వటానికి. గ్రంథులో కూడా మనుషులను దేవతలుగా చేయడానికి భగవంతునికి ఎంతో కాలం పట్టలేదు అంటారు. అందుకే పరమాత్ముని జాదూగర్ అన్నారు. నరకాన్ని స్వర్గంగా తయారు చేసేవాడు ఇంద్రజాలికుడు అంటారు. ఇది ఇంద్రజాలం యొక్క ఆటే కదా. స్వర్గం నుండి నరకంగా తయారవ్వడంలో 84 జన్మలు పడుతుంది. మళ్ళీ నరకం స్వర్గంగా అవ్వడానికి చిటిక చాలు అంటున్నారు. 1 సెకండ్లో తయారైపోతుంది. కొందరికి అసలు ఆత్మ అంటే ఏంటో కూడా తెలియదు. మరి 1 సెకండ్లోనే జీవనముక్తి అని అంటారు కదా. మనం ఆత్మలం అనే విషయాన్ని తెలుసుకున్నాం, తండ్రిని తెలుసుకున్నాం. గురువులైతే ఇక్కడ అనేక మంది ఉన్నారు. సద్గురువు మాత్రం ఒక్క శివబాబానే. సద్గురు అకాల్ అంటారు. అంటే సద్గురువు ఎలాంటి వాడంటే మృత్యు పైన విజయాన్ని కలిగించేవాడు. సద్గురువు అకాలుడు అంటారు.
అంటే మృత్యు కబలించదు వారిని. మనల్ని కూడా అలా అకాలుగా తయారు చేస్తూ ఉన్నారు. సద్గురువుని అకాల మూర్తుడు అంటారు. మరి అదంతా శివుడే, పరంపిత పరమాత్ముడే. ఇక్కడ ఎంతోమంది గురువులైతే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నిర్వికారిగా అయితే లేరు. అందరూ వికారాలతో జన్మ తీసుకున్న వారే. ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుంది. ఇక్కడ రాజ్యాన్ని తీసుకునేందుకు మీరు చదువుకుంటున్నారు. మీరు రాజయోగిలుగా ఉన్నారు, అనంతమైన సన్యాసీలు. అక్కడైతే హఠయోగం యొక్క హత్తు సన్యాసీలు ఉన్నారు. బాబా వచ్చి అందరికీ సద్గతినిచ్చి సుఖంగా చేస్తూ ఉన్నారు. బాబా నన్నే సద్గురు అకాల్ మూర్తని అంటారు. వహా హమ్ గడి గడి శరీర్ छोड़ते और लेते नहीं. సత్యుగంలో అలా మాటి మాటికి శరీరాలు విడిచిపెట్టి తీసుకుంటూ ఉంటారా? మొత్తం సత్యయుగంలో 1250 సంవత్సరాల్లో కేవలం 8 జన్మలే తీసుకుంటాం. అక్కడ మృత్యు అలా కబలించదు. మీ ఆత్మ అవినాశి, కానీ పతితంగా పావనంగా అవుతూ ఉంటుంది. నిర్లేపి మాత్రం కాదు. డ్రామా రహస్యం బాబా అర్థం చేయిస్తున్నారు. రచయిత ఏ రచన యొక్క ఆదిమధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు. జ్ఞాన సాగరుడు వారు ఒక్కరే. వారే మనుషుల నుండి దేవతలుగా డబల్ కిరీటధారిగా తయారు చేస్తున్నారు. మీ జన్మ గవ్వతుల్యంగా ఉండేది, ఇప్పుడు మీ జన్మ వజ్రతుల్యంగా అవుతుంది. బాబాయే హంసో సోహం యొక్క మంత్రాన్ని కూడా అర్థం చేయించారు. వాళ్ళైతే ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ, హంసో సోహం అని అంటారు. బాబా చెప్తున్నారు, ఆత్మ పరమాత్మగా ఎలా అవుతుంది? మీరు చెప్పండి, అసలు నిజంగా ఆత్మ పరమాత్మ ఎలా అవుతుంది? ఆత్మాత్మే, పరమాత్మ పరమాత్మే కదా. బాబా మనకి క్లియర్గా చెప్తున్నారు, మీ ఆత్మ పాపాలు చేసినప్పుడు పాపాత్మగా, పుణ్యం చేసినప్పుడు పుణ్యాత్మగా, మహాన్ కార్యాలు చేసినప్పుడు మహాత్మగా పిలువబడుతుంది తప్ప ఎప్పుడు ఏ సందర్భంలో కూడా పరమాత్మగా పిలువబడదు. ఆత్మ ఆత్మ యొక్క స్టేజెస్లోనే ఉంటుంది. పరమాత్మ అంటే ఆత్మలందరికీ తండ్రి. వారికి ఇవి జోడించలేం. మళ్ళీ పుణ్యం పరమాత్మ, మహాన్ పరమాత్మ ఇలాంటి పదాలు ఉండవు. పరమాత్మ అంటేనే హయ్యెస్ట్. ఇంకా వారి టైటిల్ని ఇంకెవరికి ఇవ్వడానికి కుదరదు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మ బ్రాహ్మణ్ నుండి దేవతగా అవుతుంది, తర్వాత క్షత్రియుగా అవుతుంది, తర్వాత శూద్రుడిగా, మళ్ళీ బ్రాహ్మణునిగా. అన్నింటికంటే ఉన్నతమైన జన్మ ఈ బ్రాహ్మణ జన్మ. ఇది ఈశ్వరుని ఇల్లు. మీరెవరి వద్ద కూర్చున్నారు? మాతాపిత వద్ద కూర్చున్నారు. ఇక్కడ అందరూ సోదరి సోదరులుగా ఉన్నారు. బాబా ఆత్మలకి శిక్షణని ఇస్తున్నారు. మీరందరూ నా పిల్లలు అంటారు. వారసత్వానికి హక్కుదారులు. అందుకే పరమాత్మ తండ్రి నుండి ప్రతి ఒక్కరూ వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. వృద్ధులు, చిన్న పిల్లలు, పెద్దవారు అందరికీ బాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు ఉంది. అది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అందుకే బాబా పిల్లలకి కూడా చెప్పండి అంటారు. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో అయినా వాళ్ళకి చెప్పండి. వాళ్ళని కూడా బాబాతో కనెక్ట్ చేయండి. ఎందుకంటే బాబా ఇచ్చే వారసత్వం ఎవరిది వారికి ఇండివిజువల్గా దొరుకుతుంది. మీరు యోగం చేస్తే మీ పిల్లలకి బాబా వారసత్వం ఇస్తాడని అనుకోకండి. మీకు నిజంగా పిల్లలపైన ప్రేమ ఉంటే ఏదో ఒక రకంగా మీ పిల్లల్ని బాబాతో కనెక్ట్ చేయండి. అప్పుడు తప్పకుండా డైరెక్ట్ బాబా ఇచ్చే వారసత్వం వాళ్ళకు కూడా లభిస్తుంది. మరి అందరికీ అర్థం చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు కట్ అవుతాయి అని. భక్తి మార్గంలోని వారికైతే ఈ విషయాలు ఏమీ అర్థం కావు. अच्छा, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा,
शुक्रिया बाबा। रात्रि क्लास। बच्चे बाप को पहचानते भी है, समझते भी है कि बाप पढ़ा रहे हैं, उनसे बेहद का वर्षा मिलना है। పిల్లలు తండ్రిని గుర్తించారు, అర్థం చేసుకుంటున్నారు, తండ్రి స్వయంగా నాకు చదివిస్తున్నారు అని, వారి నుండి నాకు వారసత్వం కూడా అనంతమైనది లభిస్తుంది అని కూడా అర్థమైంది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే మాయనే మధ్యలో బాబాను మరపింపజేస్తూ ఉంటుంది, ఏదో ఒక రకమైన విఘ్నం వేస్తూ ఉంటుంది. దీంతో పిల్లలు భయపడిపోతూ ఉంటారు. అందులో కూడా మొదటి నంబర్ వికారంలో మాయ పడేస్తుంది. కళ్ళు మోసపెడుతూ ఉంటాయి. ఆంకే కోయి నికాల్నే కి బాత్ నహీ. మరి కళ్ళు తీసేసుకోవాలా అంటే అటువంటి విషయం ఏమీ లేదు అంటున్నారు. బాబా జ్ఞాన నేత్రాన్ని ఇస్తున్నారు. జ్ఞానము మరియు అజ్ఞానం రెండిటి మధ్య సమరం, యుద్ధం నడుస్తుంది. జ్ఞాన్ హే బాప్, అజ్ఞాన్ హే మాయా. జ్ఞానం అంటే బాబా, అజ్ఞానం అంటే మాయా. ఈ రెండిటి మధ్య అంటే తండ్రికి మాయకి, అంటే ఒకవైపు బాబా జట్టు, ఇంకొక వైపు మాయ జట్టు ఉంది. శివ్ బాబా ఉన్న చోట మనం ఉన్నాము, పిల్లలము. ఇంకొక వైపు మాయ ఉన్న చోట వికారాలు ఉన్నాయి. ఈ రెండిటి మధ్య యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధము, ఈ పోరు చాలా తీక్షణమైనది అంటున్నారు. గిర్తే హే తో సమజ్ మే నహీ ఆతా. ఇందులో పడిపోతే అర్థమే కాదు. ఇంకా ఫిర్ సమజ్తే హే మే గిరా హువా హూ. తర్వాత అనుకుంటారు నేను పడిపోయాను అని. మేనే అప్నా బహుత్ అకల్యాణ్ కియా హే. నాకు నేను చాలా అకల్యాణం చేసుకున్నాను అనుకుంటారు. మాయానే ఏక్ బార్ హరాయా తో ఫిర్ చడ్నా ముష్కిల్ హో జాతా హై. మాయ ఒక్కసారి ఓడించింది అంటే మళ్ళీ పైకెక్కడం చాలా కష్టం అవుతుంది. బహుత్ బచ్చే कहते हैं हम ध्यान में जाते परंतु उसमें भी माया प्रवेश हो जाती है. కొందరు పిల్లలు చెప్తూ ఉంటారు కూడా, బాబా నేను ట్రాన్స్లోకి వెళ్తాను, కానీ ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మాయ ప్రవేశిస్తూ ఉంది అని. తెలియట్లేదు ఎలా మాయ వచ్చేస్తుందో. మాయ దొంగతనం కూడా చేయిస్తుంది, అబద్ధాలు కూడా మాట్లాడిస్తుంది. మాయ చెయ్యలేనిది ఏంటి చెప్పండి? మాయ ఏ చెడు పనైనా చేయిస్తుంది. ఇంకా అసలు అడక్కండి ఎలాంటి పనులు చేస్తారు అంటున్నారు. గందా బనా దేతి హై. చాలా చెడ్డగా చేసేస్తుంది. పూల వలె తయారవుతూ చీచీగా అవుతారు. మాయ ఇలా జబర్దస్త్గా పడేస్తుంది పిల్లలని. బచ్చే कहते हैं బాబా హమ్ గడి గడి భూల్ జాతే హై. పిల్లలు అంటారు, బాబా మేం గడియ మర్చిపోతూ ఉన్నాము అని. తద్బీర్ కరానే వాలాతో ఏకీ బాప్ హై. మరి మన చేత పురుషార్థం ప్రయత్నం చేయించేటువంటి వారైతే బాబా ఒక్కరే. పరంతు కిసికి తక్దీర్ మే నహీ హై తో తద్బీర్ భీ కర్ నహీ సక్తే. కానీ ఒకవేళ అదృష్టంలో లేదు అంటే ప్రయత్నం కూడా చెయ్యలేరు. ఇందులో ఎవరికి ఎలాంటి ఆదరణ చూపించడము ఉండదు. పోనీ ఎక్స్ట్రా చదివించడం, ట్యూషన్ చెప్పడం కూడా ఉండదు. ఆ చదువుల్లో అయితే ఎక్స్ట్రా చదివించుకోవడానికి, ఆ చదువుల్లో అయితే ఎక్స్ట్రా చదువు చెప్పటానికి టీచర్ని పిలుస్తూ ఉంటారు, ట్యూషన్ చెప్పించుకుంటారు. ఇక్కడైతే అదృష్టాన్ని తయారు చేసేవారు అందరికీ ఏకరసంగా చదివిస్తున్నారు. ఒకరికి ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పడము, ఎక్స్ట్రా చదివించడము అటువంటిది ఏమీ లేదు ఇక్కడ. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఎంతవరకు చదివించగలుగుతారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆ చదువుల్లో కూడా కొందరు గొప్ప వ్యక్తుల యొక్క పిల్లలు ఉంటారు, అధికంగా ఖర్చు చేయగలుగుతారు వారు. వాళ్ళకి ఎక్స్ట్రా కూడా పిల్లలకు చదివిస్తారు. అంటే ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటారు, ఎక్స్ట్రా చెప్తారు కూడా. టీచర్కి తెలుసు ఈ పిల్లలు డల్గా ఉన్నారు కాబట్టి చదివించి వారికి స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యంగా తయారు చేయాలి అని. ఇక్కడైతే బాబా అలా చేయరు.
ఇక్కడైతే అందరికీ బాబా ఏకరసంగా చదివిస్తారు. యह हुआ टीचर का एक्स्ट्रा पुरुषार्थ कराना. దీన్ని ఏమంటారంటే టీచర్ చేయించేటువంటి ఎక్స్ట్రా పురుషార్థము అని. ఏ తో ఎక్స్ట్రా పురుషార్థ్ కిసికో అలగ్ కరాతే నహీ హై. కానీ ఇక్కడ బాబా ఎక్స్ట్రా పురుషార్థం ఎవరితోనూ ప్రత్యేకంగా చేయించరు, సెపరేట్గా చేయించరు. ఎక్స్ట్రా పురుషార్థం అంటేనే టీచర్ కొంచెం కృప చేయటం. బల్ ఐసే పైసే లేతే హై. ఆ టీచర్లు ఏమో ఊరికే కృప చూపించరు, దానికి ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటారు. ఖాస్ టైం దే పడాతే హై. ప్రత్యేకంగా సమయం కేటాయించి చదివిస్తూ ఉంటారు. దీంతో వారు అధికంగా చదువుకొని చురుకుగా అవుతారు. ఇక్కడైతే అధికంగా చదివించేటువంటి విషయం లేనే లేదు. ఇక్కడ బాబా అందరికీ ఒకే మురళిని ఒకే విధంగా ఒకసారే చెప్తారు. ఇంకా పిల్లలు ఎవరికి వారు దాన్ని 10 సార్లు చదువుకోండి, ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేయండి, ధారణ చేయండి. పిల్లలు చేయాల్సిన పురుషార్థానికి బాబా పిల్లలు ధైర్యం చేస్తే, ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే బాబా 1000 రెట్ల సహాయం చేస్తారు. అలా బాబా యొక్క హెల్ప్ ఉంటుంది. అంతే తప్ప బాబా ప్రత్యేకంగా మీకు కూర్చోబెట్టి ఎక్స్ట్రా ఏమైనా చెప్పడం అలా ఉండదు. ఇన్కి తో బాత్ హీ ఏక్ హై. ఇక్కడైతే విషయమే ఒక్కటి ఉంది. ఏకీ మహామంత్ర దేతే హే మన్ మనాభవ కా. ఒకటే మహామంత్రం బాబా ఇస్తారు, మన్ మనాభవ యొక్క మహామంత్రం. యాద్ సే క్యా హోతా హై యే తో తుమ్ బచ్చే సమజ్తే హో. స్మృతి ద్వారా ఏం జరుగుతుంది అనేది పిల్లలైన మీకే తెలుసు. బాబాయే పతిత పావనుడు, మీకు తెలుసు కదా. వారిని జ్ఞాపకం చేసినప్పుడే మీరు పావనంగా అవుతారు. అచ్చా, గుడ్ నైట్. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు శ్మశానంగా మారేతుంది, మరుభూమిగా మారేతుంది. వినాశనం ఎదురుగా ఉంది. కాబట్టి దీనితో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. అంతిమ కాలంలో ఒక బాబా మాత్రమే గుర్తు రావాలి. సెకండ్ పాయింట్, శ్యామ్ నుండి సుందర్గా, పతితుల నుండి పావనంగా అవ్వటానికి ఈ పురుషోత్తమ సంగమ యుగం ఉంది. ఇదే ఉత్తమ పురుషులుగా తయారయ్యేందుకు సమయం. సదా ఇదే స్మృతిలో ఉంటూ స్వయాన్ని గవ్వల నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచం అంతా ఇప్పుడు శ్మశానంగా మారింది, వినాశనం ఎదురుగా ఉంది. అనంతమైన సన్యాసిగా ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి తప్ప ఇంకే విషయం దేనితోనూ మనకు సంబంధం ఉండకూడదు. అంటే ఒకటేమో బాబా ఫస్ట్ పాయింట్లో మనకి అంతిమ సమయాన్ని గుర్తు చేయిస్తూ అంతిమ స్థితి ఎలా ఉండాలో చెప్తున్నారు. రెండో పాయింట్లో ఇప్పుడున్న ఈ సమయము సంగమ యుగం ఉత్తమ పురుషులుగా తయారయ్యేందుకే ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఎలా సద్వినియోగపరచుకోవాలి? ఇప్పుడు గవ్వల నుండి వజ్రంలాగా తయారయ్యే పురుషార్థం చేయాలి. బాబా 2 పాయింట్లలో కూడా సమయాన్ని గుర్తు చేయిస్తున్నారు. ఒకటేమో అంతిమ కాలం యొక్క సమయం, ఇంకొకటి వర్తమానంలో ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో గుర్తు చేయించారు. वरदानमु, ज्ञान धन द्वारा प्रकृति के सब साधन प्राप्त करने वाले पद्मा पदम पति भव. జ్ఞాన ధనం ద్వారా ప్రకృతి యొక్క అన్ని సాధనాలను ప్రాప్తించుకునేటువంటి పద్మా పదం పతి భవ. జ్ఞాన ధనం ద్వారా ప్రకృతి యొక్క అన్ని సాధనాలను ప్రాప్తించుకునేటువంటి పద్మా పదం పతి భవ. వివరణ, జ్ఞానధనము స్థూల ధనం యొక్క ప్రాప్తిని స్వతహాగా చేయిస్తుంది. ఎక్కడ జ్ఞానధనం ఉంటుందో అక్కడ ప్రకృతి స్వయం దాసిగా అయిపోతుంది. జ్ఞానధనంతో ప్రకృతి యొక్క అన్ని సాధనాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి. కాబట్టి జ్ఞానధనము అన్ని ధనాలకు రాజు వంటిది అంటారు.
ఎక్కడ రాజు ఉంటే అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి. ఈ జ్ఞానధనమే పదంపతిగా తయారు చేసేటువంటిది. పరమార్థము మరియు వ్యవహారాన్ని స్వతహాగా ఇది రుజువు చేస్తుంది. జ్ఞానధనంలో ఎంతటి శక్తి ఉంది అంటే అది మిమ్మల్ని అనేక జన్మల కోసం రాజాది రాజులుగా తయారు చేస్తుంది. స్లోగన్, కల్ప్ కల్ప్ కా విజయీ హూ, ये रूहानी नशा इमर्ज हो तो माया जीत बन जाएंगे. నేను కల్పం యొక్క విజయీ ఆత్మను. ఈ ఆత్మిక నశ ఇమర్జ్ అయి ఉన్నట్లయితే మాయా జీత్గా తయారవుతారు. నేను కల్పం యొక్క విజయీ ఆత్మను అని పదే పదే ఈ ఆత్మిక నశలో ఉంటే మాయా జీత్గా అవుతారు. మరి ఈరోజు ఇదే స్వమానంను అభ్యాసం చేద్దాం. నేను కల్పం యొక్క విజయీ ఆత్మను. నార్మల్గా చూస్తే ఈరోజు ఏప్రిల్ 1. ఈరోజు ఏంటి? కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతున్నటువంటి రోజు. ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ తెలుగు పండగ ఉగాదికి కూడా వస్తుంది. అంటే ఒక విధంగా కొత్త ధనాన్ని మనం ఈరోజు తీసుకురావాలి. మన పురుషార్థంలో కానీ స్థితిలో కానీ మళ్ళీ మనము 2025 ఎలా ఉంటుందో మనకి తెలియదు. పురుషార్థానికి చాలా కొద్ది సమయమే ఉంది. ఈ సమయాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అందుకే బాబా మనకి ఈరోజు చాలా మంచి వరదానం, కల్పం యొక్క విజయీ ఆత్మను అని ఈ స్వమానాన్ని గుర్తు చేయిస్తూ పిల్లల్ని ముందుకు నడిపిస్తున్నారు. రోజంతలో ఇదే స్థితిలో ఉందాము. ఆది రోజు ఎలా ఉంటే సంవత్సర కాలం అంతా కూడా అటువంటి అనుభవాన్ని మనము చేసుకోగలుగుతాం. ఓం శాంతి.